ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి అటు టీడీపీ జనసేన పార్టీలోని చాలా మంది కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అర్థమవుతుంది. అండ్ నామినేటెడ్ పదవులకు సంబంధించి అంటే ఎమ్మెల్యే టికెట్లు ఆశించి ఎవరైతే భంగపడ్డారో వారంతా కూడా ఈ నామినేటెడ్ పదవులపైన వాటికి పోటీ పడుతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఈ అంశానికి సంబంధించి చూసినట్లయితే కనుక మూడు పార్టీల మధ్య ఒక స్పష్టమైన ఒక కీలకమైన ఒప్పందం అయితే కుదిరింది. అండ్ దీనికి సంబంధించి నాగబాబు నిన్న టెలికాన్ఫరెన్స్ కూడా అంటే జనసేన నాయకులు నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన మాట్లాడి ఒక స్పష్టత కూడా ఇచ్చేశారు. అండ్ ఎవరైతే 10 సంవత్సరాలు పార్టీలో కష్టపడి పనిచేశారో వారిని గుర్తించుకుంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ మరోవైపు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనసేన సిద్ధాంతాలు నచ్చి అలాగే ప్రజలకు సేవ చేయాలని ఎవరైనా అనుకుంటే కనుక వారికి జనసేన పార్టీ ఆహ్వానం పలుకుతుంది అని అన్నారు. కానీ మరొక విషయం కూడా క్లారిటీ ఇచ్చారు. పార్టీలోకి వైసీపీ నాయకులు తీసుకుంటే కనుక వారు అసలు టీడీపీ జనసేన నాయకులను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా అలాగే కేసులు పెట్టని వారు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి పార్టీలోకి తీసుకోవాలని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. చూద్దాం. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి టీడీపీ కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి నిరాశకు లోనైన నాయకులు టీడీపీ జనసేనలో చాలా మందే ఉన్నారు. వీరిలో పలువురు ఈ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. అటు నియోజకవర్గాల స్థాయిలోని నామినేటెడ్ పదవులపైన అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. వీటి భర్తీపై మూడు పార్టీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. టీడీపీ ఎమ్మెల్యేలున్న చోట 60% నామినేటెడ్ పోస్టులు ఆ పార్టీ కార్యకర్తలకే దక్కుతాయి. 30% జనసేన శ్రేణులకు, మిగతా పదవులు బీజేపీ కార్యకర్తలకు ఇస్తారు. అలాగే జనసేన ఎమ్మెల్యేలున్న చోట 60% పోస్టులు ఆ పార్టీకే, 30% పోస్టులు టీడీపీకి, 10% బీజేపీ వారికి కేటాయిస్తారు. బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట ఆ పార్టీకి 50% పదవులు, మిగిలిన 50% టీడీపీ జనసేనలకు దక్కుతాయని సమాచారం. జనసేన ప్రధాన కార్యదర్శి కె నాగబాబు నిన్న సాయంత్రం పార్టీ నాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల సర్దుబాటుపై స్పష్టత ఇచ్చారు. 10 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నాయకులను గుర్తు పెట్టుకుంటామన్నారు. ఎమ్మెల్యేలంతా కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వాలని, పదవుల భర్తీలో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి వారి వివరాలు పంపించాలి అని కోరారు. జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై ప్రజాసేవ చేయాలి అనే ఆలోచన ఉన్న వైసీపీ నాయకులను చేర్చుకునేందుకు నాగబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే టీడీపీ జనసేన నాయకులపై కేసులు పెట్టని వారిని, వారికి ఇబ్బందులకు గురి చేయని వారిని గుర్తించి పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతే చేర్చుకోవాలి అని తేల్చి చెప్పారు. ఇక 10 ఏళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించడంతో పాటు కేసులు నమోదైన వారి వివరాలను పంపించాలి అని ఆయన కోరారు. ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణాని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, నామినేటెడ్ పదవులకు సంబంధించి 3 పార్టీలకు ఒక కీలక ఒప్పందం అయితే కుదిరినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అందరూ కూడా అంటే పార్టీ కోసం కష్టపడిన వారంతా కూడా నామినేటెడ్ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. దాని మీద కూడా అటు కూటమి నాయకులు బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కూడా దాని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేయడం కూడా ప్రారంభించారు. అయితే ఆ కసరత్తు అంతా కొలిక్కి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఒప్పందం కూడా అంటే కూటమి నాయకుల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం నేపథ్యంలో మొత్తం కూడా ఆ టీడీపీ ఎమ్మెల్యేల చోట 60% పదవులు ఆ పార్టీ వారికి ఇచ్చే విధంగా, అలాగే 30% జనసేన, 10% బీజేపీకి ఇచ్చే విధంగా ఒప్పందం కుదురుతున్నారు. అలాగే జనసేన ఎమ్మెల్యేల చోట ఇదే సూత్రం అంటే 60% ఏమో జనసేన పార్టీ సభ్యులకి, అలాగే 30% టీడీపీ, 10% బీజేపీ వారికి ఇచ్చే విధంగా, బీజేపీ సభ్యులు ఉన్న చోట ఏమో దాదాపు అక్కడ 50% బీజేపీకి, మిగిలిన 50% అటు జనసేన, టీడీపీ పంచుకునే విధంగా మొత్తం కూడా ఒప్పందం కుదురుతున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని నిన్న నాగబాబు అంటే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో నాగబాబు వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఎవరైతే పార్టీ కష్టపడ్డారో వాళ్ళందరి వివరాలు కూడా వెంటనే జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వివరాలన్నీ కూడా పంపించాలని నాగబాబు టెలికాన్ఫరెన్స్ నాయకులు కూడా తెలియజేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దీని మీద మరింత స్పీడ్ కూడా అందుకునే నేపథ్యంలో మొత్తం అటు కూటమి నాయకులు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా
కొంత అశాతిరేకాలు కూడా వ్యక్తపరుస్తారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి అంటే గత 5 ఏళ్ళుగా ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి రావడానికి ఎంతో దోహదపడ్డారు. వాళ్ళకి కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చి వారికి కూడా సాటిస్ఫాక్షన్ వాళ్ళందరూ కూడా సంతృప్తి కలిగే విధంగా మొత్తం కూడా ఈ పదవులు కేటాయించాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ విధంగా దాని గురించి కసరత్తు అయితే మొత్తం కూడా చేయడం కూడా జరుగుతుంది. మరోపక్క నియోజకవర్గ స్థాయిలో ఉన్న పదవులు ఎవరెవరు ఏంటి అనేది స్థానిక ఎమ్మెల్యే నాయకత్వం ఆధ్వర్యంలో మొత్తం కూడా ఈ పదవులు కేటాయించాలని కూడా నిర్ణయిస్తున్నారు. ఖచ్చితంగా పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే ఈ నామినేటెడ్ పోస్టులు అనేది ఇవ్వాలని చెప్పి కూడా అటు కూటమి సభ్యులు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా వారికే పదవులు కట్టబెట్టాలని కూడా నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన వడపోటు కూడా ఇప్పటికే చాలా మటుకు చేయడం కూడా జరిగింది. అటు స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుంచి తీసుకోవడంతో పాటు IVRS ద్వారా కూడా టీడీపీ మొత్తం కూడా ఆ వివరాన్ని కూడా సేకరించింది. మరో కొత్త చంద్రబాబు తన సొంతంగా సర్వే చేయించిన నేపథ్యంలో ఎవరెవరు పార్టీ కోసం కష్టపడ్డారు ఏంటి అనేది కూడా ఆ వివరాలన్నిటి కూడా ఇప్పటికే రాష్ట్ర కార్యాలయంగా అన్ని కూడా తెప్పించుకోవడం జరిగింది. అయితే త్వరలో అంటే ఈ అసెంబ్లీ సమావేశాలు అనంతరం మొత్తం నామినేటెడ్ పోస్టులు ఎవరెవరికి ఏంటి ఆ ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం కనపడుతుంది.